సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీ తనను మోసం చేశారని జగిత్యాలకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వి మల్లిక్ తేజ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కోరడంతో ఏడాది క్రితమే జయ జయ హే తెలంగాణ పాటకు సంగీతం సమకూర్చినట్లు చెప్పారు. తాను స్వరపరిచిన పాట అద్భుతంగా ఉందని, అప్పుడే తనకి అవకాశం ఇస్తామని మాటిచ్చారన్నారు. అయితే ఇప్పుడు రేవంత్ మాట తప్పారని మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే. ఈ మన జయ జయ హే తెలంగాణ అనే పాట మన తెలంగాణ కోసం అందశ్రీ అన్న రాసినటువంటి పాట సరిగ్గా సంవత్సరంన్నర క్రితం మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఒక అర్జెంట్ కార్యక్రమం జరిగినప్పుడు మన నాగరాజన ద్వారా ఆ పాటకి సంగీతం చేయాలన్నప్పుడు అప్పటికప్పుడు అదే రోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెప్పంగానే నా పనులను పక్కకెట్టుకొని అసలు ₹1 బడ్జెట్ కూడా లేకుండా, అసలు ₹1 కూడా ఆశించకుండా, అంటే మళ్ళీ ఎప్పుడైనా ఈ పాటను మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తే నువ్వే చేయాలి, నీ యొక్క ఆధ్వర్యంలో చేస్తాం అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం ద్వారా, ఆ పాట విన్నటువంటి గౌరవం ద్వారా, ఆ పాట రాసినటువంటి అందశ్రీ అన్న మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా, నాగరాజన మీద ఉన్నటువంటి గౌరవం ద్వారా ఆ సమయంలో నా పనులు పక్కకు పెట్టుకొని అసలు ఎలాంటి ఏం ఆశించకుండా నేను అప్పటికప్పుడు ఒక 12 నుంచి 13 గంటలల్లా నేను ఆ పాటని కంపోజ్ చేసి మంచిగా ఒక మేల్ సింగర్, ఒక 8 మంది బృందగానం అమ్మాయిలు పెట్టి మంచిగా ఉన్నతంగా నేను చేసి ఒక ఇష్టంతో, ఒక ప్రేమతో, మన తెలంగాణ గీతం కదా మనం ఈ పాట చేస్తున్నాం అనే ఒక గర్వంతో ఒక తెలంగాణ బిడ్డగా, అంటే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక బిడ్డగా నేను చాలా గర్వంగా, మంచిగా, ఒక సంతోషంగా ఆ పాటను నేను అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో నాకున్నటువంటి బడ్జెట్ నాకు లేకున్నా కానీ అంతకు మించి కష్టపడి నేను ఎన్ని కష్టాలు పడ్డాను నాగరాజన మా ఇద్దరు తెలుసు, మేము ఇద్దరం చేసినాం. అది అయితే చేసిన తర్వాత ఆ పాటను రిలీజ్ ఫంక్షన్కి కూడా నన్ను పిలిచారు, కానీ కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయినా. ఆ పాట విన్న తర్వాత కూడా అందశ్రీ అన్న కూడా నాకు చాలా సందర్భాలల్లో తమ్ముడు ఈ పాట చాలా అద్భుతంగా చేసినావు నువ్వు. నేను మొట్టమొదలు రామకృష్ణ వాడిన పాటలో నాకు ఒక అమ్మాయిల గొంతు, అంటే ఒక సుశీలతో వాడించాలని నాకు ఉండే. అది నువ్వు నా ఆత్మను నువ్వు పట్టుకున్నావు, ఇందులో బృందగానం చేసి నువ్వు అద్భుతమైనటువంటి నా ఆలోచనని ఆవిష్కరించిన నువ్వు నా మనసును గెలిచిన తమ్ముడు. ఈ పాట కనుక చేస్తే తప్పకుండా మనమే చేస్తాం, నువ్వు చేస్తావు, నేను మనందరం కలిసి ఈ పాటను మళ్ళీ మంచి బడ్జెట్తో ప్రభుత్వం వచ్చినాకనా లేకపోతే మరోసారి ఒక వైభవంగా చేసినప్పుడు మాత్రం తప్పకుండా నువ్వే చేస్తామని అందశ్రీ కూడా నన్ను ఆశీర్వదించిండు, చాలాసార్లు చెప్పిండు. ప్రభుత్వం వచ్చినాక కూడా ఒకసారి డిస్కషన్ కూడా జరిగినప్పుడు మనమే చేస్తాం, ఇట్లా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా అనే మాటను నాకు చాలాసార్లు అందశ్రీ అన్న కావచ్చు, నాగరాజన్న కూడా మనం చేస్తాం ఇట్లా చాలాసార్లు చెప్పడం వల్లనే నా లోపల, అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అప్కమింగ్ లిరిక్ లిరిసిస్ట్, ఏ కళాకారుడైనా ఇంత గొప్ప అవకాశం వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలే. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అంత తొందర అర్జెంట్ కావాలన్నప్పుడు అప్పుడేమో నేను చేసిన, అంటే ఇవన్నీ ఏం ఆశించలే. కాకపోతే ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చింది, ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది, ఒక వైభవపేతంగా ఆ పాటని ఆవిష్కరించేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు నాలాంటి ఒక చిన్న కంపోజర్కి అంత గొప్ప అవకాశం ఇస్తే అసలు ఆకాశం ఎత్తు సంబరపడతా. అసలు నేను నాలంటూ ఎవరైనా నేనంటే సరే నేను ఆ పాటను చేసినా కాబట్టి నేను బాధపడుతున్నాను. నాకు వాళ్ళు చెప్పారు, అంటే నువ్వే చేయాలి, మళ్ళీ తర్వాత నువ్వే చేస్తామని కొన్ని ఆశలు చెప్పడం వల్ల నేను ఈ ఆవేదన చెప్తున్నా తప్ప ఎవరిని నిందించడం అని కాదు. కాకపోతే నేనని కాకుండా ఇక్కడ బాధ అనిపిస్తుంది. అంటే కీరవాణి గారు అంటే అందరికీ గౌరవం ఉంటుంది, నేను కూడా కీరవాణి గారి పాటలు పాడుతాను, మంచిగా నేను అభిమానిస్తాను. కాకపోతే కీరవాణి గారిని తలదన్నేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మన తెలంగాణలో లేరని మన పెద్దన్న అట్లా అనడం అనేది నాకు కొద్దిగా బాగా బాధ అనిపించింది.